కావలి మండలం చలంచర్ల గ్రామ పంచాయతీలోని పెద్దవరం గ్రామంలో బొబ్బల కొండయ్య గత 50 సంవత్సరాలుగా చేతులు కాళ్ళు గూళ్లు జారిన వ్యక్తులకు కట్లు కట్టి నయం చేస్తున్నాడు. పెద్ద పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు నయం కాని వ్యక్తులకు చివరి ప్రయత్నంగా బొబ్బల కొండయ్యను ఆశ్రయించి కట్లు కట్టించుకుని విరిగిన భాగాలను నయం చేసుకుంటున్నారు. బొబ్బల కొండయ్య వద్దకు కావలి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు మాత్రమే కాకుండా విజయవాడ, తిరుపతి నుంచి అనేక మంది ఆయన దగ్గరకు వచ్చి విరిగిన భాగాలకు కట్లు కట్టించుకుంటూ ఉన్నారు. వచ్చిన వారి వద్ద నుంచి నామమాత్రపు ఖర్చులను మాత్రమే తీసుకుంటూ వారికి సేవ చేస్తూ ఉన్నారు. ఈ కట్లు కట్టడానికి ఉపయోగించే పదార్థాలు నాటుకోడి గుడ్లు, మేకపాలు, బెల్లం, మెంతులు, మినప్పప్పు, సున్నం, పుత్తూరాకు ఈ పదార్థాలను ఉపయోగించి ఆయన కట్లు కడుతున్నట్టు ఆయన వివరించారు. చిత్తూరు జిల్లా కావలి మండలం చలంచర్ల పంచాయతీలోని పెద్దవరం గ్రామంలోని బొబ్బల కొండయ్య గారు కట్లుగా కడుతున్న ఎన్నాళ్ళ నుంచి కడుతున్నారు వారిని అడిగి మనం తెలుసుకుందాము. 40 సంవత్సరాల నుంచి మేకపాలు, నాటుగుడ్లు, కోడిగుడ్లు, బెల్లం, మెంతులు, మినపప్పు ఈ వస్తువులు వేసి మిర్చి వేసి తర్వాత మెత్తంగా వచ్చినాక 2 ముక్కలు అయినా కరెక్ట్గా చేసి ఎదురు వీళ్ళు వేసి కడతా. మీ కాడికి ఎక్కడి నుండి వస్తారు? మీ తిరుపతి, ఒంగోలు, విజయవాడ, సంతనూతలపాడు ఈ చుట్టుపక్కల వాళ్ళు అందరూ వస్తారు. ఈ వైద్యం ఎవరు నేర్పించారు మీకు? ఎవరు మేనమావలు నేర్పించారు. మేనమావలకు టాంచి నేర్చుకున్నాడు. కట్టుకట్టుటకు ఏమేమి పదార్థాలు ఉపయోగిస్తారు? మెంతులు, మినప్పప్పు, మేకపాలు, నాటుగుడ్లు, కోడిగుడ్లు, బెల్లం ఈ వస్తువులు కావాలి. కట్టు కట్టినందుకు ఏమైనా మీరు తీసుకుంటారా? ఏమో ఎవరైనా ఇచ్చిన వాళ్ళు ఇస్తారు, లేవన్నోళ్ళని ఫ్రీగా కట్టి పంపించేస్తా. ఈ కట్లు ఎన్నేళ్ళ నుంచి కడుతున్నారు? 40 సంవత్సరాల నుంచి. 40 సంవత్సరాల నుంచి కడుతున్నారు కట్లు. ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళు? విజయవాడ, ఖమ్మము, సంతనూతలపాడు అటు అందరూ వస్తారు. కాళ్ళు ఇరిగినా చేతులు ఇరిగినా విజయవాడ నుంచి కూడా వాళ్ళు కార్లు వేసుకొని వచ్చి కట్లు కట్టించుకొని పోతారు. ఉండోళ్ళు ఉండొట్టు ఇస్తారు, లేనోళ్ళు పేదోళ్ళు మటుకు ఫ్రీగా కట్టి పంపించేస్తా. ఈ కట్లు కట్టించుకొని ఈ ఎన్నేళ్ళ నుంచి తగ్గిపోతున్నాయి? కట్లు కట్టించుకొని నెలకి కాళ్ళు ఇరిగినా కూడా 2 ముక్కలైనా కూడా 2 ముక్కలైనా కూడా కట్లు కడతా ఉంటున్నారు. ఈ మళ్ళీ కట్టినా కూడా ఇది మళ్ళీ ఏదైనా ఇబ్బంది పరంగా ఏదన్నా జరిగే ఏమన్నా హాస్పిటల్ దిక్కల నయం కాక డాక్టర్ కాడ తిరిగి ఆసుపత్రిలో కాని వాళ్ళు ఇక్కడ బాగు చేసుకొని పోయారు. నా దగ్గర బాగు చేసుకొని పోయారు. అదే ఇక్కడ కట్లు కట్టించుకొని వీళ్ళు ఈ మామూలుగా డబ్బులు కానీ ఏమన్నా ఇస్తున్నారా? డబ్బులు ఇస్తారు, లేనోళ్ళు ఫ్రీగా వదిలేస్తా. లేనోళ్ళు ఏమన్నా కట్టించుకొని ఏమన్నా డబ్బులు ఏమన్నా తీసుకుంటున్నారా? డబ్బులు ఎవరో ఇచ్చేవాళ్ళు ఇస్తారు, ఈయనోళ్ళు లేవయ్యి అంటే పంపించేస్తా. నా కాళ్ళు లేవయ్యి అంటే పంపించేస్తా ఫ్రీగానే. మేకపాలు, నాటుగుడ్లు, కోడిగుడ్లు, మెంతులు, మినప్పప్పు, బెల్లము ఈ వస్తువులు కావాలి. మెంతులు, మినప్పప్పు నేటి నానెయ్యాల, నాటుగుడ్లు చలజనెయ్యాల, మేకపాలు, బెల్లం ఈ వస్తువులతో మిర్చి వేసి దాన్ని బాగా పాకం ఇచ్చినాక ఇరిగింది కరెక్ట్గా చేసి పేళ్ళు వేసి ఎదురు పేళ్ళు కరెక్ట్గా కట్టి పంపిస్తా. 4 రోజుల కల్లా 2 ముక్కలు అయిపోయి చెట్టు అయిపోయింది. ఎక్కడెక్కడ నయం కానీ కూడా పెద్ద పెద్ద ఆసుపత్రి తిరిగి నయం కానీ కూడా ఇక్కడ నయం అయిపోతుండే. వారం గ్రామంలో ఈ ఎక్కడెక్కడో నుంచి విజయవాడైనా ఇంకా ఎక్కడి నుంచో ఖమ్మం, సంతనూతలపాడు, ఒంగోలు చుట్టుపక్కల వాళ్ళందరూ ఎక్కడ నయం కానీ అని కూడా నా దగ్గర నయం అయిపోతుండే. పెద్దవరం గ్రామంలో ఇంతకుముందు కట్టించుకున్న మహిళని మనం తెలుసుకుందాము. 2 దిక్కలు తిరిగాము ప్రైవేట్ ఆసుపత్రిలో, తగ్గలేదు. ఇక్కడికి వచ్చాం బొబ్బల కొండయ్య ఆయన పెద్దవరంలో కట్లు కట్టాడు, నెలకల్లా తగ్గిపోయింది. పంచాయతీ పెద్దవరం గ్రామంలో గ్రామస్తులు కూడా తెలుసుకుందాము. ఇప్పుడు ఈ గ్రామాల చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారు. వచ్చి కట్టు కట్టించుకొని కాళ్ళు ఎరిగినా, చేతులు ఎరిగినా, గూట్లు దెబ్బతిన్నా
బాగా సెట్ అయిపోతుంది. సడుగు కూడా చడుగు మొత్తం సెట్ అయిపోతుంది. బాగుంది కట్టు. పేరు మల్లికార్జున గత 40 సంవత్సరాల నుంచి కడుతున్నాడు ఆయన. నేను కూడా విజయవాడలో ఉంటాను, మేము కూల్ డ్రింక్ షాప్ పెట్టి విజయవాడ తీసుకెళ్ళి ఆడ 3 దిక్కులు కట్లు కట్టించాను. సక్సెస్ అయింది. ఆడ ఆ డాక్టర్లు కాడ వాళ్ళు ఆడాడ చూపించుకున్నారంట. ఈయన కట్టిన కట్టు సక్సెస్ అయింది.